ఒకే 16 ఉండవస్తాను తమ్మి మన ఇంటికి వచ్చి తల్లి చేత అన్నది మన పల్లల్లో పోతానమురా 12 గల్లీలు మన ఊరు ఎట్లా ఉన్నదో నిత్య నగరం మన ఊరంతా చూసుకుంటూ పోవాలి అన్ని వాళ్ళు అన్ని గల్లీలు చూడాలరా ఊళ్ళకెళ్ళి వస్తానమ్మా అవు అన్ని వాడలు తిరుక్కుంటా వస్తాడు ఎక్కడికయ్యా నడి ఊళ్ళో ఉన్నది మధ్యరంగం పుట్టు సావడైనా కచ్చిరోగా ముందుకెళ్ళి వస్తారమ్మా ఇద్దరు అన్నదమ్ములు మాత్రమే ఆ కచ్చి ముందుకెళ్ళి ఆ పాట గుంట వస్తా ఉన్నారమ్మా 16 గుంట వచ్చే ఆ పిల్లలు ఒక్కసారి ఆ కచ్చిరి ముఖాన చూసే వరకు వాళ్ళ తండ్రి అయిన వీరసేనుడు కచ్చిరి మీద కూర్చోలే ఆ కచ్చిరి మీద మాత్రం ఏమి సింహాసనం ఉండగా పక్కన సదర్ కుర్చీ అంటే కట్టె కుర్చీ వేసుకొని ఆ కుర్చీ మీద కన్న తండ్రి కూర్చున్నాడు ఇక తండ్రి కళ్ళ చూసిండ్రు తమ్ముడా చిత్రమేంది కలిమాయింది మన నాయన మాత్రమేవి బంగారు సింహాసనం మీద కూర్చొని రాజ్యదేశం వెళ్ళాలి ఇవాళ మాత్రం పక్కన సదర్పు చేసుకుని రాజ్యం వెళ్తాను ఏందని ఆ ఇద్దరు అన్నదమ్ములు అటు పోయే వాళ్ళు తిరిగిండ్రు కచ్చిరు కాబట్టి కుమారా ఈ రోజు నేను ఒక్క మాట అడుగుదాం అనుకుంటానా నీకేమన్నా బాధ తండ్రి నాకేం బాధరా కొడక అడగవలసిన మాట అయితే అడగండి అడగరా అని మాట అడిగి మీరు బాధపడద్దు నన్ను బాధ పెట్టద్దు లేదు నానా మీ అడిగే మాట నీకు ఇష్టమే నాకు ఇష్టమే కూర్చున్న లోకానికి ఇష్టమే నానా మేము రోజు అనగా బల్లె పోయి చదువుకొని ఇంటికి పోయి మా తల్లి భద్రాంబ చేత అన్నందినటోళ్ళం ఇవాళ మాత్రం 12 గల్లీలు తిరుక్కుంటా మేము వస్తాడు కచ్చిరి ముందుకు వచ్చే వరకు నాయన నువ్వు మాత్రం ఏవి బంగారు సింహాసనం వదిలిపెట్టి పక్కన కట్టెకూర చేసుకుని రాజ్యం వెళ్తాను వరుస కట్టే చేత పట్టుకున్నావు నాయన ఈ రాజ్యం వేలే రాదు ఎవరు నువ్వు ఎవరి కింద జీతం ఉన్నవే నాయన ఎవరి కింద కులంగరిగా ఉండి మరి జీతం ఉండి ఈ రాజ్యం కాపాడుతున్నావా దేశం కాపాడుతున్నావా ఇంతకు ఈ రాజ్యం ఎవరిది దేశము నాది కాదు అసలు మీరు నా కొడుకునే కాదు నానా రాజ్యం మాది దేశం నాది కాదన్నా మాకు బాధ అనిపించదు మీరు నా కొడుకులు కాదు అన్న నాయన కన్న తండ్రిని కన్న కొడుకుల ముందు పెట్టుకొని కొడుకులు కాదు అన్నావు నాయన ఈ రాజ్యం ఎవరే రాజు ఎవరు మమ్ము కన్న తండ్రి ఎవరే ఓ నాయన ఇవాళ ఇంటికాడున్న భద్రాంబదేవి తల్లి కాదు నేను కన్న తండ్రిని కాదు అన్నావు నాయన గుళ్ళ దాసుకొని శారం రక్తం పురుషులుగానే వేసుకొని పురిటి నొప్పులు తీసిన మా తల్లి ఎవరు నాయన రూపం ఇచ్చిన మా కన్న తండ్రి అదే నాయనో మేము అచ్చగాళ్ళ పిల్లలమా పుచ్చగాళ్ళ పిల్లలమా 6 వయసు పిల్లలమా మేము ఎంతైనా కానీ ఎక్కడన్నా దొరికితే నాయన మమ్మల్ని ఎత్తుకొచ్చి సాదుకున్నావా మా తండ్రి ఎవరున్నారయ్యా నాన్నగారు పేరు చెప్పలేవా నాన్నగారు
కన్న తల్లి ఎవరు నానా ఇద్దరు కొడుకులు కూర్చుని పెట్టుకొని కొడక అవో ఎన్నాళ్ళకున్నా మీకు చెప్పక తప్పది అందుకంటే కాలం కలిసి కావాలా గంధర్వులు బయట పడాలి చెప్పేంత ఓపిక నాకు ఉండాలి నేను చెప్పింది విని అర్థం చేసుకున్నంత జ్ఞానం మీకు ఉండాలని ఇన్నాళ్ళు బట్టి ఆగినారా కూడా అటువంటి మీరు నా కొడుకు కాదంటే వల్ల ఏడుతల్లి కొడుకు ఈ రాజ్యం నిత్యగిరి పట్నం అవో నిత్యగిరి పట్నంలో ఉన్న రాజు నిత్యగిరి మహారాజు ఆ తల్లి కంపి దేవి ఆ తల్లిగా నా కొడుకులు రా మీరు అవో అటువంటి చిన్న కొడుకు పుష్పడు కొడుకు ఎప్పుడైందో ఆ తల్లి ప్రాణం పోంది వాళ్ళ చేతి కింద పని చేసి నేను వేరే తీర మంత్రి కులాన పోయేవాడిని నా చేతులు పెట్టి మరణించితే మనం దాన్ని చేసుకొని మిమ్మల్ని సాధి పెంచి పెద్ద చేసి నా ఎద్దు కొడుకులు చేసుకున్న రాకూడదు మా తల్లి పేరు కంచదేవి మా నాయన పేరు నిందగిరి మహారాజా వాళ్ళ ప్రాణముత మీరు సాధకున్న తల్లిదండ్రా ఓ నాయనా మేము పుట్టినాడు మావయ్య గండాన పుట్టినవా నాన్నరావే నన్నగా అన్న తండ్రి నాన్నరావే నన్నగా అన్న తండ్రి మాకవలేదా మాకు నాయన లేకున్నా కానీ మేము అవయ్యను దాచుకుంటే మా అవయ్య ప్రాణం మోహంగా మీ చేతులు పెడితే ఇన్ని రోజులు బట్టి కాకి నమ్మకుంటా గద్దకు నమ్మకుండా మమ్మల్ని దాడుకున్నదే ఆయన అయ్యో అవరావే నన్నగా అన్న తల్లా ఓ బాతంతు దేవి నీవా నువ్వన్నా కొడుకు నావా నీ ఎత్తు కొడుకులు అయినవే అవో నువ్వు ఎక్కడ ఉన్నావు కనిపుమ్మి వేసి మా కట్టమ్ము చూడలేదావా సుగమ్ము చూడలేదావా ఎంతైనా కానీ ఇన్ని రోజులు లోకం పరగాకులు కోడైపోయవచ్చు వీళ్ళు అవగండాలు పుట్టిండ్రు అయ్యగండాలు పుట్టిండ్రు అని ముందు ముచ్చట్లు పెట్టవచ్చు వెనక ఎగ్గల పెట్టవచ్చు నేవా చిన్ననాడు నుండి నీ మీద ఎంత తుమ్ము చేసినా కానీ ఒక్కనాడు వస్తే తాను చెంప దెబ్బ కొట్టలేదు నాయన మీ ముట్టినాడు అని మావయ్య వచ్చినాడు ఎవరికన్నా ఎవరి పిండం అని ఎవరి షాట్లో ఎవరి పూజ కూలింది కానీ అగో మా ప్రాణం తీసిన కానీ మా అవయ్యతో గల పోదురా నానా సాగుతున్న బాగి కాదు నానా బాగెట్లా తీరు కాదు నానా నాయన నీ సాగుతున్న బాగెట్లా తీరాలి నీ కథ పట్టుకున్న బాగి తీరదు నాయన నీ కడుపులో ఉన్న తల పెట్టిన బాగి తీరదే నానా నానా రెండు రాళ్ళు వచ్చిన ఓ నానా రెండు రాళ్ళు వచ్చిన ఓ నానా నీ బాగి తీరబోదానా ఈ కొడుకు పెద్ద పెరిగినారు నీకేం పెడతారు అనుకున్నారు నాయన మీ తొడలే తొట్టలు వేసుకొని మీ చేతులే ఉయ్యాలు వేసుకొని మమ్మల్ని ఆదుకున్నారు నానా మిమ్మల్ని ఇంత కష్టపడి 60 చూడబడి మిమ్మల్ని కాదు ఉన్నది మీ దూరం మా కాళ్ళు పట్టించుకోవడానికి వద్దు కొడుకు మా కాళ్ళు మొక్క రాజుల కొడుకున్న శ్రీరామలుగారు మిమ్మల్ని కాదు బాధ్యత ఏదన్నట్టు కొడుక రేపు రేపటికల్లా నీ భార్య భర్తను అగో మా కాళ్ళు ముంగడికి 3 చేతులు ఇంకా మోహాలు పెట్ట మరతులవి మేము మంచాన పడ్డనాడు మా గుమ్మకి నన్ను పెట్టి సాదుకుంటే అంతే చాలు ఒకవేళ మా కర్మ తక్కువయ్యి మా ప్రాణాలు పోతే కన్న కొడుకు ముందు నడిచి
మమ్మల్ని ధర్మంగా దానం చేసుకుని మా బంతి సారు లేకుండా ఎప్పటికైనా ఇంట్లో డబ్బు ఒంటిలో ఉన్న రక్తం ఇప్పుడు శాశ్వతం కాదు గోయే మరి డబ్బు ఉడికిలాడినప్పుడు రక్తం ఉడికిలాడినప్పుడు దీనివల్ల వాళ్ళ ముక్కలు ఇల్లు కట్టాలి 5 రోజుల భూములు అనిపిస్తుంది అవి రేపు ఎప్పటికల్లా రక్తం ఉడికి మనిషి మంచాన పట్టున్నాడు ఈ మనిషి నడుచుకొని ఇంకొక మనిషి తోడు కావాలి అప్పుడు ఆ నలో మహారాజు నైతు కొడుకుపోయింది ఇక మీ తండ్రి రాజ్యం నీ చేతులు పెట్ట అన్నప్పుడు నంపావా కొడుకు అని ఉన్నారో మహారాజుకు జిల్లేడు ఎట్టుకో అట్లా అడగలడ్డం చేద్దాం ఉన్నారే మహారాజు కొట్టుకునేసి మాత్రం కొడుక ఇంటికి పెద్ద తండ్రితో సమానం అంటారు కొడుక ఇప్పుడు రాజు గుడి అవన్నీ సంవత్సరాలు పెట్టాలి పట్టు రోజు భోజనాలు పెట్టాలి అంటే మూయవాడిని మీరు ఇవ్వాలని కూడా అయ్యో నాయనా ఎంతైనా గాని మరి ఈయన వచ్చిన కొడుకు అవుతాను మరి ఇవాళ మాత్రం అనగా ఇక మీ నాయన మాత్రం నిత్యగిరి మహారాజు ఎట్లా రాజ్యం వెళ్ళిండో అట్లా రాజ్యం వెళ్ళాలని ఇవాళ నాకు మాత్రం అనగా నీ పిల్లి కాని పిల్లగాడు రాజ్యం వెళ్ళొద్దని ఇవాళ నాకు మాత్రం అనగా అడగలక్కవని నాకు లగ్గం చేసి మాత్రం నీ మరి ఖచ్చితంగా కూర్చుండబెట్టింది ఆయన పుట్ట చూసి భోజనాలు పెడతా ఒళ్ళు చూసి వస్త్రదానం చేస్తా మా నాయన నిత్యగిరి మహారాజు ఎట్లా రాజ్యం వెళ్ళిండో రాజ్య పరిపాలన చేస్తానండే అమ్మా ఒక ఊరికి సర్పంచ్ మంచోడైతే ఆ ఊరంతా బాగుపడుతుంది ఒక దేశానికి ప్రధానమంత్రి మంచోడైతే ఆ దేశం అంతా బాగుపడుతుంది రాష్ట్రానికి ముఖ్యమంత్రి మంచోడైతే రాష్ట్రం అంతా బాగుపడుతుంది ఒక వాడకు వాడ మెంబర్ మంచోడు కావాలి కథకు డోలోడు మంచోడు కావాలి కథకు డోలోడు మంచోడు అయితే కథ మంచిగా నడుస్తుంది అయితే అవు ఆ ప్రకారంగా మాత్రం అనగా రాజ్య పరిపాలన చేస్తా నేను పుట్ట చూసి భోజనాలు పెట్టి ఒళ్ళు చూసి వస్త్రదానం చేసి ఆ ప్రకారంగా రాజ్యం వెళ్తే నలోమారాజు కూర్చుంటే ఒక్కలా ఇద్దరు ఊరంతా వచ్చి జే అంటాను రడమంట మళ్ళా రాజ్యమయ్యా గంగకు పోయి బాణతోటి నీళ్ళు పట్టుకొని చెట్ల మీద పూలు పోసుకొని పొడిగల పూలు పట్టుకొని కచ్చీలు గచ్చే తమ్ముడైనా అన్న పాదాల మీద పోతుంది పచ్చి బాణుల నీళ్ళు పట్టుకొని వచ్చి నా పాదాల మీద పోతాను రా తమ్ముడా తమ్ముడా మానవులు దేవునికి బాధకు వేయాలి తమ్ముడా నేనేమన్నా నీకు దేవుని అనుకుంటానా
ఏ గుడిలోన ఏ గోపురములోన ఏ రాయికో ఏ రప్పకో ఏ శిలాయి ఉంటాడు భగవంతుడు ఆ కనవడను దేవుడు ఎక్కడ ఉండలే తమ్ముడా నా తల్ల గడిపితే సాక్షాత్తు అన్న నువ్వు నాకు దేవుడు నువ్వు నాకు దేవుడు ఇవాళ ఒక్కరోజు ఎల్లకాలం అనగా నా పాద సేవ చేస్తాను తమ్ముడు నా పాదాల కలిగి మాత్రం పూలు పుష్పాలు తీసుకొచ్చి నా పాదాల మీద పోతానన్నవురా అందుకే అన్నారా తమ్ముడు అన్నం తమ్ముడు కావాలి తమ్ముడికి అన్న కావాలి రంగైన దొంగ అయిన తోడ పుట్టిన తోడు ఉంటే రేపు కాలముందు నాడు కట్టకాలం వచ్చినాడు యాపకాలం ఎంతో సేపు ఎవరు రక్తం వాళ్ళ కొట్టుకుంటుందిరా సంవత్సరం పొట్టు కడుతుందయ్యా ఈ నలవరాదు రాజ్య పరిపాలన చేస్తాంటే తమ్ముడు రోజున రోజు స్నానం చేసి గంగలో నీళ్లు తీసుకొచ్చి మరి ఆ గంగలో నీళ్లు తీసుకొచ్చి అట్లా పాదసేవ చేస్తాడు ఈ ఏడాది పొట్టు కడతా ఉన్నది ఇది నిక్తాగిరి నగరంలో జరిగే కథ మరి కథలో కథనైనా నేపాల్ నగరం ఏలేదు నేపాల మహారాజు కామడెల్లి గర్భాన 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేకపాయే ఒక్క కొడుకు ఒక్క బిడ్డనైనా ముచ్చవాలే కామడెల్లి గర్భాన ఒక్క బిడ్డ కలిగింది ఆ బిడ్డ పేరే దమయంతి దేవి అన్నారమ్మా రామా సప్పట్లు కొట్టే కాలం సత్యనాశనం అయిపోతుంది ఈ జడల పేట సప్పట్లన్నీ సప్పగున్నాయేవా సప్పట్లు కొట్టే కాలం సత్యనాశనం అవుతుందంటే అవో ఎంతైనా అని ఈ ఒంటి నిండా పట్ట కట్టుకొని కథ చెప్తే కథ ఎవరు చూస్తాను సప్పట్లు ఎవరు కొడతాను 32 ఇంచుల కలర్ టీవీలో